హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. కేకే షాప్ అన్న వాళ్ళ ఊర్లో అయితే జాతర అనేది జరుగుతుంది గైస్. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. ఆల్రెడీ మా టీం అంతా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇప్పుడు మేము స్టార్ట్ అవబోతున్నాం గైస్. సో మా ఊరు నుంచి వెళ్ళడానికి 30 కిలోమీటర్స్ అయితే పడుతుంది గైస్. ఆ ఊరు పేరు వచ్చేసి ఏలంజీ. ఆ ఊర్లో జాతర అనేది చాలా స్పెషల్ గైస్. ఎందుకంటే 30 ఇయర్స్ కి ఒకసారి అయితే చేస్తారు. చాలా గ్రాండ్ గా అయితే చేశారు గైస్. సో గైస్ అదే ఊరు. సో ఇప్పుడైతే ఊర్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం గైస్. సో గైస్ మనం ఇప్పుడు ఊర్లోకి అయితే వచ్చేసాం. డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్దాం. సో గైస్ గుడి దగ్గరికి అయితే వచ్చాం. అమ్మవారి గుడి. సో ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట ఈ ఊర్లో. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో దర్శనం అయిపోయాక కొంచెం అలా పీస్ఫుల్ గా అయితే కూర్చున్నాం గైస్. సో ఇప్పుడు జాతరలోకి అయితే వెళ్తున్నాం గైస్. ఊరు మొత్తం నాన్ వెజ్ స్మెల్ తో అంతా నిండిపోయింది గైస్. సో గైస్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. సో అన్న వాళ్ళు అయితే 5 పొట్టలు అయితే నరికారు గైస్. అలాగే తర్వాత మేము కొంచెంసేపు అలా బయట ఐస్ తిని, సో అలాగే ఐస్ తిన్న తర్వాత లోపలికి వచ్చాం గైస్. లోపలికి వస్తేనే ఫస్ట్ మాకు పని అయితే చెప్తున్నారు గైస్. కొంచెం అలా పని చేసిన తర్వాత అలాగే ఫుడ్ దగ్గరకు వచ్చాం గైస్. మటన్ వచ్చేసి 90 kgs అయితే చేస్తున్నారు గైస్. సో 10 minutes తర్వాత అయితే వంట అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు అందరికి మేము వడ్డిస్తున్నాం. అందరు తిన్న తర్వాత మేము లాస్ట్ లో కూర్చున్నాం గైస్. మేము మా టీం అలా కొంచెం కూర్చొని తిన్న తర్వాత అలాగే బయటకు వచ్చాం గైస్. కొంచెం అలా వాకింగ్ చేద్దాము అని. వాకింగ్ వచ్చాక ఇక్కడ ఎవరు పనుల వాళ్ళు ఉన్నారు గైస్. వాకింగ్ చేసిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి ఒక గేమ్ అయితే ఆడినాం గైస్. గేమ్ నేమ్ వచ్చేసి బాటిల్ ఫ్లిప్ గేమ్ గైస్. మేమైతే బెట్ వేసుకున్నాం 2 lakhs. ఆ గేమ్ లో నేనే గెలిచాను గైస్. కానీ నాకు డబ్బులు లేదు గాయస్. సో అలా గేమ్ అయిపోయాక అన్న వాళ్ళతో కొంచెం మాట్లాడినాక ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది గైస్. ఆల్రెడీ 10 అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం. సో దట్స్ ఆల్ గైస్. బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి బ్లాగ్స్ కోసం ఫాలో చేసుకోవడం మర్చిపోకండి గైస్. బాయ్.